రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. ప్రస్తుతం మనం ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం, ఫలితాల ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి టీడీపీ 114 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా 17 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే 5 స్థానాల్లో కమలం పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఓవరాల్ గా కూటమికి సంబంధించి దాదాపు 135 స్థానాలకు పై మించి ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 25 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఏపీ లోక్సభకి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం 22 స్థానాలకి ట్రెండ్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. దాంట్లో 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులు. జనసేన 2 స్థానాల్లో పోటీ చేసింది, 2 స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 5 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా కేవలం 2 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసినటువంటి మంత్రులందరూ కూడా వెనకబడుతూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ వెనకంజలో ఉన్నారు. అలాగే బొత్స కూడా ప్రస్తుతం చాలా కీలకంగా మారాయి. గోదావరి జిల్లాలో 34 సీట్లు ఉంటే ఈ 34 సంబంధించి ఎస్సీలు, అలాగే 6 చోట్ల ఎస్టీలు, అలాగే మిగతా 26 జనరల్ సీట్లు. వీటన్నిటికీ సంబంధించి కూడా సామాజిక ఈక్వేషన్స్ అయితే ఖచ్చితంగా పనిచేశాయని చెప్పుకోవచ్చు. క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్, అభివృద్ధి సంక్షేమమా, ఏపీ ప్రజలు దేని నమ్మారనేది మాత్రం కృష్ణా జిల్లాలో దాదాపు 12 చోట్ల టీడీపీ, 2 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో జనసేన తన ఆధిపత్యాన్ని కనబరుస్తుంది. కృష్ణా గుంటూరు జిల్లాలకు వచ్చేసరికి క్యాపిటల్ ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున ప్రధాన భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు.